హలో గాయ్స్, ఈరోజు ప్రిపరేషన్ బోటి ఎలా చేయాలో తయారు చేసేద్దామా. తెల్లవాయలు, తగిలిన కొత్తిమీర, ధనియాల పొడి, కారం పొడి, ఉల్లిపాయలు, మిక్సీకి కొబ్బరి ఆడించుకోవాలండి. ఆడించుకున్న తర్వాత ఉల్లిపాయలు, తెల్లవాయలు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. తగిలిన ఉప్పు వేసుకోవాలి. పోసుకున్న తర్వాత మిక్సీకి ఆడించుకోవాలండి. అయిపోయింది కదండి కారం. బోటీ ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మన బోటీ అంతా వేసుకోనండి తపిల్లో అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంతా వేసుకోవాలండి. బోటీ అంతా మనం ఎంత వేసుకున్నామో అంత వేసుకున్న తర్వాత అది కూడా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత తగిలిన నీళ్ళు పోసుకోవాలండి. దాంట్లో తగిలిన నీళ్ళు పోసుకున్న తర్వాత స్టవ్ పొయ్యి వెలిగించిన తర్వాత పొయ్యి వెలిగేయాలండి. వేసిన తర్వాత పెట్టుకొని కట్టెలు వేసుకొని బాగా వెలిగించుకోవాలండి. బాగా ఉడికేంత వరకు బాగా కలితిప్పుకోవాలండి. అది కలితిప్పిన తర్వాత అంతా పొట్టంతా తీసేసుకోవాలండి. బోటీకి తీసుకొచ్చుకున్న తర్వాత అంతా చిన్నగా కట్ చేసుకోవాలండి. కోసేసుకున్న తర్వాత తగినంత నూనె పోసుకొని కారం వేసుకొని కారం పొడి, పసుపు పొడి, కరివేపాకు తగినంత పసుపు వేసుకొని కలితిప్పాలండి. కలితిప్పిన తర్వాత బాగా కలితిప్పాలండి. మనం కోసేసుకుంటే బోటి వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకున్న తర్వాత బాగా మనం కలితిప్పుకోవాలండి. కలితిప్పుకున్న తర్వాత దానికి కారం అయిందా లేదా అని బాగా కొంచెం చూసుకోవాలండి. గెంటితో అలా చూసుకున్న తర్వాత తగిలిన మనం నీళ్ళు పోసుకోవాలండి. దాంట్లో నీళ్ళు పోసుకున్న తర్వాత కలితిప్పాలండి. కలితిప్పిన తర్వాత అది కొంచెం పిల్లట్ వేసిన తర్వాత బాగా కొంచెం ఉడుకుతుందండి. అది ఉడికిన తర్వాత కొంచెం ఇది అదంతా బాగా రిపేర్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కలిపేసిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత బోటీ మనము ఉడికిందా లేదా అది చూసుకున్న తర్వాత అలా గెంటితో తీసుకొని చూడాలండి. ఉడికిపోయింది కదండి, తయారయ్యింది. ఇంకా కొంచెం బాగా కలిపిపోవాలండి. దగ్గర పడిన తర్వాత అట్లా చూసుకోవాలండి. దగ్గర పడింది. బోటీ రెడీ అండి. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.